విమోచన అంటే ఏంటి? విమోచన అంటే విముక్తి. దేని నుంచి విముక్తి? తెలంగాణ పోరాటం కోరుకున్నది ఏంటి? ఒక నైజాం దిగిపోవడంతో అయిపోయిందా? తెలంగాణ పోరాటం కోరుకున్నది ఒక మనిషి దిగిపోయి ఇంకో మనిషి హక్కాలని కాదు. హక్కులు లేని రైతాంగానికి భూమి హక్కులు కావాలని, వెట్టి చాకిరీ చేసే సబ్బండ కులాలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కావాలని, అతి క్రూరమైన అత్యాచారాలు జరిగే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఆగిపోవాలని, ప్రజాస్వామ్య హక్కులు రావాలని, దాంతోపాటు నైజాం పాలన నుంచి విముక్తి కావాలని, ఇట్లాంటి అనేక ముఖ్యమైన జీవితాలనే మార్చేసేటువంటి కోరికలతో సాగింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. మరి దాంట్లో ఏమి సాధించారని విమోచన దినం వల్ల అనాలి దాన్ని. అందుకని విమోచన దినం అనేది చెప్పేది కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పే పార్టీలు దీన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి వాస్తవం కాదు. తెలంగాణ పోరాట సారాంశం ఏమిటో అర్థం కాని అమాయకులు మాత్రమే అట్లాంటి విమోచన మాటలు మాట్లాడతారనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.